హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో ప్రగతి నగర్లో ఉన్న ఫేమస్ శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుందాం. మీలో ఎంతమందికి టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఇది బాచుపల్లి నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు ఈ గుడికి ఎలా వెళ్ళాలో, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటో అన్నీ నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. బాచుపల్లి నుంచి గండి మైసమ్మ రోడ్కి వెళ్ళే దారి మధ్యలో ప్రగతి నగర్ కమాన్ వస్తుంది. ఆ సిగ్నల్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి. లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఏం గుర్తు వస్తుంది? అవును, ఇది నెక్లెస్ రోడ్లో ఉంది కదా. రోడ్డుకి ఇరువైపులా పచ్చటి పెద్ద పెద్ద చెట్లతో మనం సుమారు 3 కిలోమీటర్లు ప్రయాణిస్తాం. మార్గ మధ్యలో అల్లూరి సీతారామరావు గారి విగ్రహం కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర మన లెఫ్ట్ సైడ్ తీసుకుని మిథులానగర్ ఆర్చ్లోకి ఎంటర్ అవుతాం. సుమారు 8 మిథులానగర్ సర్కిల్ అండ్ ఆర్చ్ మనకి కనిపిస్తుంది. మిథులానగర్ సర్కిల్ నుంచి మనం రైట్ తీసుకుని కనిపించే హైట్కి వెళ్ళాలి. దీన్ని ఆదిత్య హిల్స్ అని అంటారు. మనకి లెఫ్ట్ సైడ్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. ఆలయానికి 2 దారులు ఉన్నాయి. మనం వెళ్ళేది అమ్మవారి గుడి వైపు. లోపలికి ప్రవేశించగానే రైట్ సైడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి, అలాగే వినాయకుడి గుడి మనకి ప్రత్యక్షమవుతాయి. ప్రస్తుతానికి ఇక్కడ రెనోవేషన్ వర్క్ జరుగుతోంది కాబట్టి దర్శనాలు ఆపేశారు. కొంచెం ముందుకు వెళ్ళగానే అమ్మవారి ఆలయం రైట్ సైడ్ మనకు కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో స్వామివారి ఆలయం ఉంటుంది. ముందు స్వామివారిని దర్శించుకున్నాక అమ్మవారి ఆలయానికి ప్రవేశిద్దాం. ఈ గుడిలో ఉన్న అన్ని విగ్రహాలు తిరుపతి టీటీడీ వాళ్ళే ప్రతిష్ఠించారు అని అనేవారు. ఇక్కడ కూడా తిరుమలలో లాగే ఏకాంత సేవ, అలంకరణ, సుప్రభాతం మొదలైన అర్చనలన్నీ జరుగుతాయి. చుట్టూ కొండల మధ్యలో మనకి ప్రధాన ఆలయం దర్శనమిస్తుంది. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకుని ఆలయం లోపలికి ప్రవేశించవచ్చు. ఇది 2వ మార్గం ఆలయానికి. గుడి లోపల మొబైల్ అనుమతి లేదు కాబట్టి నేను వీడియో తీయట్లేదు. ఈ గుడి లోపలికి ప్రవేశించగానే చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఈరోజు స్వామివారి నైవేద్యం కొబ్బరన్నం. ఆలయాన్ని 2016లో నిర్మించారు. ఇక్కడ స్వామివారిది, అమ్మవార్ల విగ్రహాలు టీటీడీ దేవస్థానం నుంచే తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ స్వామివారికి తిరుమలలో లాగా సుప్రభాత సేవ, అలంకారాలు, అర్చనలు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి. మనకి అమ్మవారి ఆలయం పైన చక్కగా ప్రతిష్ఠించిన శివపార్వతులు దర్శనమిస్తారు. గజస్తంభం చూసారా ఎంత బాగుందో. ఎటువంటి అర్చనలు, ఇతర పూజకి సంబంధించిన ఏ వివరాలైనా మీకు డిస్ప్లేలో ఇస్తాము, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము, చెక్ చేసుకోండి. ఇంకెందుకండి ఆలస్యం, ఎవరైతే ఈ గుడిని ఇంకా దర్శించుకోలేదో తప్పకుండా దర్శనం చేసుకుని శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ నమః. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.